వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాంజా. రొట్టెలు తినేసి బోర్ కొడుతుందండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇలా మనము సొరకాయ తురుముతో రొట్టెలైతే ప్రిపేర్ చేసుకుందాము. చాలా మెత్తగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది ఈ సొరకాయ తురుము రొట్టెలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేయండి. అలాగే ఇవి 2 రోజుల వరకు అయితే మనకి నిల్వ ఉంటాయన్నమాట. ఏదైనా జర్నీకి వెళ్ళినా కూడా మనము ఈ రొట్టెల్ని తీసుకొని వెళ్ళామనుకోండి, హ్యాపీగా తినేయచ్చు. ఎలాంటి కూరలు అలాగే ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా చపాతీయే తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ తురుము రొట్టెలు. ముందుగా నేను ఇక్కడ ఒక సొరకాయని తీసుకున్నానండి. ఇప్పుడు ముందు భాగాన్ని తీసుకోలేదు, ఎందుకంటే అది కొంచెం లావుగా ఉంది, దాంట్లో ఇత్తులు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి, వెనుకది కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి దానినైతే తీసుకున్నాను. ఇది కొంచెం ఇత్తులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు దానిని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దాని తొక్కని మొత్తం తీసేసుకుందామన్నమాట. ఇప్పుడు తొక్క తీసేసుకున్నాక దీనిని మనము తురిమేసుకుందాము. ఒకవేళ మీకు ఇలా తురుముకోవడం ఇష్టం లేదనుకోండి, ముక్కలుగా కట్ చేసి కూడా మనం గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చండి. ఆ రొట్టెలు కూడా నేను మన ఛానల్లో ఉన్నాయండి. సొరకాయ పేస్ట్తో చేసిన రొట్టెలు అన్నమాట. అవి కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ ఇలా చేయడం ఇంట్రెస్ట్గా లేదు, ఇష్టం లేదనుకుంటే అది ఒక్కటి మీరు చూడండి, మన ఛానల్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ సొరకాయని ఇలా తురిమేసుకున్నాను. మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో అయితే తురిమేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు ఉందండి ఈ సొరకాయ. ఇక్కడ ఇత్తులు అయితే లేవండి, చిన్నగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, మరి పెద్దగా లేవని చెప్పేసి డైరెక్ట్గా వేసేసానమాట. మీకు ఇష్టం లేదనుకోండి, సొరకాయలోంచి వచ్చిన ఇత్తులను తీసేయండి. ఇప్పుడు 1 కప్పు సొరకాయ తురుముకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. అలాగే దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నానండి, 1/2 టేబుల్ స్పూను. 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదనుకోండి, కారాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్ట చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకున్నాను. దానిని చేత్తో ఇలా నలిపేసి వేసుకున్నాను, ఎందుకంటే మనకి తిన్నా కూడా పొట్ట ఉబ్బరంగా ఉండదన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్నానండి. కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాం కదండి. 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం ఉండదండి. 1 కప్పు అయితే మనకి సొరకాయ తురుము పడింది కదా, 2 కప్పుల వరకు అయితే గోధుమ పిండి పడిందండి. ఇప్పుడు దాదాపుగా 1/2 కేజీ వరకు మనకి గోధుమ పిండి అన్నమాట ఇది. ఇప్పుడు ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే ఇంకా మరి కొంచెం గోధుమ పిండి వేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోండి. లేదు ఇంకా మనకి గట్టిగా ఉందంటే కొన్ని పైనుంచి కొన్ని నీళ్ళను వేసి మనం పిండిని గట్టిగా తడుపుకోవాలండి. మరీ మెత్తగా తడుపుకోవద్దండి, ఎందుకంటే మనం తురుము చేసుకున్నాం కదండి, దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి చేసేటప్పుడు రొట్టెలు అనేటివి కరెక్ట్గా రావన్నమాట. అందుకే మనము పిండిని గట్టిగానే తడుపుకోవాలి. అలాగే అప్పటికప్పుడే చేసుకోవాలండి, మరీ ఎక్కువసేపు దీనిని నాననివ్వకూడదు పిండిని. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనము పిండిని అయితే తడిపేసేసుకున్నాను. చూసారు కదా, గట్టిగా ఉంది. ఒకవేళ మీరు బయట పెట్టుకోవద్దు అనుకుంటే, తర్వాత చేసుకుంటానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, పిండి గట్టిగా పడుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, మరీ గట్టిగా లేదు, మరీ మృదువుగా కూడా లేదు. ఈ విధంగా అయితే నేను పిండిని అయితే తడిపేసుకున్నాను. నీళ్ళని వేయలేదు, అలాగే పిండి కూడా వేయలేదండి. పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట నాకు. అలాగే మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఏమైనా తక్కువగా ఉంటే పిండి కలిపేటప్పుడు చూసి యాడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఆ పిండిని. 10 నిమిషాలు అయ్యాక ఇప్పుడు దీనిని మనము రొట్టెలుగా చేసుకుందామండి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఉండలను అయితే తీసేసుకుందాము. ఇక్కడ మనము రొట్టెల్ని ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే సైజులో నేను ఇక్కడ ఉండల్ని తీసుకుంటున్నాను.
మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదండి. ఆ విధంగా అయితే నేను తయారు చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక ఉల్లెని తీసుకొని ఒకసారి బాగా మనము మృదువుగా ఇలా స్మాష్ చేసేసుకుందామండి రౌండ్గా. ఇప్పుడు దీనిలోకి పొడి పిండిని వేసుకొని మనము దీనిని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మందంగా ఈ రొట్టెనైతే చేసుకుందామండి. మనము ఇక్కడ ఏమీ ఆయిల్ వేయట్లేదండి, డైరెక్ట్గా మనం పుల్కాని ఎలా చేస్తామో అలాగే చేసేసుకుంటున్నాం అన్నమాట. అంటే పరాటా లాగా అన్నమాట. ఈ విధంగా అయితే మనము రొట్టెనైతే చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీలు తిని బోర్ కొట్టే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఎండాకాలం కదండి, సొరకాయలు అయితే మనకి చాలా వస్తాయి మార్కెట్లో. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తూ ఉంటుందన్నమాట సొరకాయ. ఈ విధంగా రొట్టెలు చేసుకోండి. అలాగే మీకు ఎంతో కూడా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ విషయంలో అయితే చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను అన్నిటినీ తయారు చేసేసుకుంటున్నాను. మరీ పల్చగా కాదు, మరీ మృదువుగా కాదనమాట, మందంగా చేసుకుంటున్నాను. మనకి కావాల్సినన్ని రొట్టెలు అయితే చేసేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు పెనం పెట్టేసుకున్నాను. పెనం వేడెక్కింది. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టానండి. మీ దగ్గర ఏ పెనం ఉన్నా పర్వాలేదు, దేనిపైన కూడా మనము ఈ రొట్టెల్ని వేసుకొని కాల్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి రొట్టెల్ని. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనెను కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడే వేయకూడదండి. రొట్టె మంచిగా రెండు వైపులా మంచిగా కాగినాక అప్పుడు మనము నెయ్యి కానీ బటర్ని కానీ వేసుకోవాలి. లేదంటే ముందే వేసామనుకోండి అది పచ్చిగా ఉంటుందన్నమాట. తొందరగా మనకి రొట్టె అనేది లోపల పిండిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తారు కదండి, ఒక వైపున మంచిగా మనకి రొట్టె అయితే మంచిగా కాలింది. ఇంకో వైపున కూడా అలాగే టర్న్ చేస్తూ నెయ్యి వేస్తున్నానండి నేను ఇక్కడ. నెయ్యితో కాల్చుకుంటే మనకి రొట్టెలు అనేటివి చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తాయి అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ రొట్టెలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మనం కొత్తిమీర అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఓమా వేసాము కదా, దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే తినేయచ్చండి. ఎలాంటి కర్రీస్ అలాగే ఏమీ అవసరం ఉండదు మనకి. డైరెక్ట్గా పెరుగు పచ్చడి లేదంటే పెరుగులో వేసుకొని తినేయచ్చు అనమాట. అంత బాగుంటాయి ఈ సొరకాయ రొట్టెలు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి.